బంగ్లాదేశ్లో హిందువులపై సాగిస్తున్న దమనకాండపై వికారాబాద్ జిల్లా తాండూరు బగ్గుమంది. తాండూరు ఐక్యవేదిక పిలుపు మేరకు చేపట్టిన నిరసన యాత్రలో హిందువులు, వ్యాపారులు కదం తొక్కారు. బంగ్లాదేశ్లో హిందువుల నరమేధం, దౌర్జన్య దాడులను నిరసిస్తూ తాండూరు ఐక్యవేదిక స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తాండూరు పట్టణం నెహ్రూగంజ్ ఎల్లమ్మ దేవాలయం నుంచి శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, సంఘాల నాయకులు, వ్యాపారులు భారీ ఎత్తున పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. సేవ్ హిందూస్థాన్ ఇన్ బంగ్లాదేశ్ బ్యానర్ను ప్రదర్శిస్తూ నేతలు, వ్యాపారులు, యువకులు కదం తొక్కారు. పురవీధుల నినాదాలతో మార్మోగింది. పట్టణంలోని ఇందిరా చౌరస్తాలోని మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై నరమేధం దాడులను ముక్త కంఠంతో ఖండించారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందూ దేవాలయాలపై మరి అమ్మాయిలపై అక్కడ ఎంతో మంది హిందువులను ఊచకోత కోస్తూ అక్కడ భారతదేశం నుంచి కూడా కొంతమంది పై చదువులని చెప్పేసి చదువుకోవడానికి వెళ్ళినటువంటి మన మహిళలను ఆ ఫ్లైఓవర్ల కింద మరి ఎక్కడ పడితే అక్కడ నోటితో చెప్పరాని అంత దుర్మార్గంగా మనం రేప్ చేయడం జరిగింది, మరి నరకడం జరిగింది, చంపడం జరిగింది. దేవాలయాన్ని మాత్రం అక్కడ ఇస్కాన్ టెంపుల్ కరోనా సమయంలో 6 నెలల పాటు అక్కడ మతము, జాతి, కులము లేకుండా ప్రతి ఒక్కరికి అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ టెంపుల్ ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మరి ప్రపంచంలోని ఇలాంటి మనం మైనార్టీగా ఎక్కడైతే ఉన్నామో, హిందువులు ఎక్కడైతే మైనార్టీగా ఉన్నారో, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ మరి ఇలాంటి దేశాలలో హిందువులను ఊచకూత కోస్తున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఐక్యరాజ్య సమితి పట్టించుకోవట్లేదు, ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లేడు. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి